ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రభాకర్ రావు టీం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ని కూడా ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో కేసులో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న సిట్ సమాచారం అందజేసింది. ఈ మేరకు రేపు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పటి వరకు 269 బాధితులు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హరీష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు కూడా సిట్ అధికారులు పలువురిని ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారందరి స్టేట్మెంట్ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి త్రవ్వే కొద్దీ చాలా వరకు కూడా ఇందులో వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్టయితే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, ఇతని ఫోన్ కూడా సాధారణ ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్కి గురైనట్టుగా అయితే గుర్తించారు సిట్ అధికారులు. అతన్ని రేపు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా అయితే ఆదేశాలు ఇచ్చారు. సినీ, ఫార్మా, జడ్జిలు, అలాగే గవర్నర్లు ప్రతి ఒక్క వింగ్ని కూడా వీరు ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్కి చేశారు అన్న గుర్తించినటువంటి సిట్ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ నాయకులు ఇప్పటికే చాలా వరకు పార్టీలకు అతీతంగా అనేక మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ప్రతి ఒక్కరిని కూడా ఫోన్లు ఎవరైతే వీరికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులే కాకుండా వీరికి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ హయాంలో వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుల ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. సినీ ప్రముఖులకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ట్యాపింగ్ చేశారు. అలాగే బ్యూరోక్రసీకి సంబంధించి, అలాగే మీడియాకి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు మీడియా సంస్థల యజమానులు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారులు అయితే తీసుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిన్న మరోసారి కూడా ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా 8 గంటల పాటు కూడా సిట్ అధికారులు విచారించారు. అనంతరం ఏదైతే ప్రభాకర్ రావుని ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు బాధితులు ఎవరైతే రాజకీయ ప్రముఖులు
ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలాగే మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి కూడా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆగస్టు 5తో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు, నాట్ టు అరెస్ట్ అని ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆగస్టు 5తో ముగియనుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కేసుని చాలా వరకు కూడా స్పీడప్ చేసినట్టుగా సిట్ అధికారులు తెలుస్తోంది. బాధితులతో పాటు ఆల్టర్నేట్గా ఎవరైతే ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీలు ఎవరైతే ఉన్నాయో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీరి స్టేట్మెంట్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోసారి ఏదైతే ముఖాముఖి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఏదైతే ఇప్పటికే ప్రభాకర్ రావుది ల్యాప్టాప్ కావచ్చు, అలాగే మొబైల్ ఫోన్ కావచ్చు, తను సాధారణ ఎన్నికలప్పుడు వాడినటువంటి మొబైల్ ఫోన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ డేటా కూడా రిట్రైవ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఈ కేసులో కీలకంగా మారున్నట్టుగా అయితే తెలిసింది. దాదాపుగా 2069 బాధితుల స్టేట్మెంట్ని ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి సిట్టు బృందము 4200 దాకా పైచిలుకు దాకా కూడా ఫోన్లు ట్యాపింగ్కి గురైనట్టుగా అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రభాకర్ రావుని అలాగే బాధితుల స్టేట్మెంట్ని వరుసగా తీసుకుంటున్నారు. కేసుని స్పీడప్ చేయడంతో పాటు ఆగస్టు 5వ తేదీలోపు కూడా ఏదైతే ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదు అనుకోవడంలో ఈ కస్టోడియల్ ఇంటరాగేషన్కి సంబంధించి కూడా ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒకవైపు బాధితుల స్టేట్మెంటు, మరోవైపు ప్రభాకర్ రావుని విచారించడము, మరోవైపు సుప్రీంకోర్టులో వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, నాట్ టు అరెస్ట్ కాదు, కస్టోడియల్ ఇంట్రాగేషన్కి ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇవ్వాలి. ప్రభాకర్ రావు ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు, పొంతరలేని సమాధానాలు చెప్తున్నారు, ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అనుకోవడంలో కూడా ఏదైతే గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి స్పీడప్ చేయడంలో పాటు కేసు పురోగతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ల రికార్డుల పరంపర కొనసాగుతుంది. అలాగే ఏదైతే రిట్రైవ్ చేసేటటువంటి ల్యాప్టాప్, అలాగే ఫోన్ నెంబర్లు, అలాగే ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ధ్వంసానికి సంబంధించి కూడా వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా ముందుకు సాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.